ఈరోజు తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఈ పని చేసిన, నా పాలనలో ఇది జరిగింది అని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి మిగలకపోయినా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఒక మెథడ్ ఎన్నుకున్నాడు. ఆ మెథడ్ ఏంటంటే పోయిన గవర్నమెంట్ మీద బూతులు మాట్లాడడం, పోయిన గవర్నమెంట్ని బదనాం చేయడం, అందులో కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయడం, ప్రధానంగా కేసీఆర్ పాలనలో చాలా ముఖ్యమైన ఇరిగేషన్ విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీవ్రమైన తప్పులని ప్రచారం చేయడం అనేది జరిగింది. ఆవు చేనులో మేస్తే దూడలు వేయి గట్టున మేయు. మిగతా క్యాబినెట్ అంతా కూడా కాళేశ్వరం ఏదో జరిగిపోయింది అని చెప్పి రకరకాల ప్రచారం చేశారు. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అత్యంత గుర్తించదగ్గ ప్రాజెక్టు. 18-20 లక్షల సాగు నుంచి 40 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని అత్యంత స్పీడ్గా ఒక 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు నీరందించిన కేసీఆర్ అంటేనే వ్యవసాయం, కేసీఆర్ అంటేనే రైతులు, కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రజలు. అలాంటి కాళేశ్వరాన్ని ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని అది కాళేశ్వరాన్ని కష్టపడి కట్టిన కాళేశ్వరరావు అని హరీష్ రావుని సంబోధించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి కాళేశ్వరాన్ని మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కూలిపోయినాయి అని, అసలు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక బిల్డింగా? కాళేశ్వరం అంటే ఒక బ్రిడ్జా? కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అనేది 40 లక్షల ఎకరాలకు నీరు అందించే ఒక పెద్ద ప్రాజెక్ట్. అలాంటి కాళేశ్వరాన్ని ఒక చోట ఎక్కడో మేడిగడలో 2 పిల్లర్లు కూలిపోయినాయి అని దాన్ని సాగ్గా చూపెట్టి కూలేశ్వరం అని ప్రచారం చేశారు. ఒక ఇల్లు కడతా ఉంటేనే ఇంటికాడ ఎక్కడో కాడ చిన్న గోడో లేకపోతే స్లాపో పడిపోతే దాన్ని రిపేర్ చేసుకొని పోతూ ఉంటాం. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పడిపోయినా కూడా ఆ 2 పిల్లర్లని బాగు చేసి నీరు అందించకుండా రైతులను ఇబ్బంది పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేసి రకరకాల గాయ చేసి రాష్ట్రం అంతా కంపు చేసిండే రేవంత్ రెడ్డి. దాని మీద విచారణ జరిపే, ఇగో జైలుకి పంపించేస్తున్నా, కేసీఆర్ని జైలుకి పంపుతున్నా, హరీష్ రావుని జైలుకి పంపుతున్నా అని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పీసీ ఘోష్ కమిషన్ని వేశారు. పీసీ ఘోష్ కమిషన్ కంటే అది పీసీసీ కమిషన్ అంటే పోయేది. పీసీసీ ఏం చెప్పారో పీసీ ఘోష్ అదే రాశాడు. దాన్ని ఇక నివేదిక వచ్చేసింది, కొన్ని వేల పేజీల నివేదిక వచ్చేసింది. ఇక కేసీఆర్ జైలుకు పోతాడు, హరీష్ రావు జైలుకు పోతాడని సంబరాలు కథ చేశారు. చివరికి నిన్న హరీష్ రావు ఢిల్లీ పోతే మొన్న అసలు బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి పోయిండు, ఇక్కడ జైల్లో పడే అవకాశం వచ్చింది కాబట్టి అని. నేను అడుగుతున్నా, ఒకవేళ హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది అనుకో, బీజేపీ ఏం చేస్తుంది? జడ్జిని మేనేజ్ చేస్తుందా? ఇది కోర్టు ధిక్కారం కాదా? జడ్జిలను అవమానపరిచినట్టు కాదా? న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టు కాదా? ఏం చేస్తుంది? స్పష్టంగా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ హైకోర్టులో వేసింది ఏంటి? పీసీ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా నివేదిక తయారు చేసింది. మా అభిప్రాయాలని, మా సూచనలని అసలు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దీన్ని ఏకపక్షంగా పోయింది. అసలు దీని ఏర్పాటులోనే లోపం ఉంది అని చెప్పి కోర్టులో వేశారు. కోర్టు ఈరోజు అంగీకరించి నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఏంటి ఆ నివేదిక పరిస్థితి ఏంటి? పీసీ ఘోష్ కమిషన్ సంగతి ఏంటి? ఇప్పటిదాకా గాయ చేసిన రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? సపోర్ట్ చేసిన కాంగ్రెస్ సంగతి ఏంటి? ముక్కు నేలకు రాయాలి.
ప్రజల దగ్గర క్షమాపణ చెప్పాలి. ఇన్ని రోజులు ఎందుకు బాగు చేయలేదో చెప్పాలి. కేసీఆర్ గారు జగిత్యాలలో మీటింగ్ పెడితే ఎమ్మటే మేడిగడ్డ అని చెప్పి ఒక మీటింగ్ పెడుతుంది. ఆ మీటింగ్ కానీ కార్లు వేసుకొని పోతుంది. దేని మీకు వెళ్ళిపోయారు? అదే బ్రిడ్జిల మీద కదా. ఏం చూడడానికి పోయారు? అదే కాళేశ్వరం చూడడానికి పోయారు కదా. రైతు ఉత్సవాలని జరిపారు, అక్కడ వచ్చిన రైతు ఉత్సవాలే కదా. ఇవన్నిటినీ మరీ ప్రజలంతా పిచ్చోళ్ళు అని చెప్పి పిచ్చి పిచ్చిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి హైకోర్టు ఖచ్చితంగా చెంప చెల్లుమనిపించింది అని అనుకోవాలి.